అనగనగ రామాపురం అనే పల్లెలో రవి అనే అల్లరి కుర్రాడుండేవాడు. ఒకరోజు అతనికి దొరికిన కోతిపిల్ల అతని జీవితంలో కొత్త ఆనందంగా మారింది. రోజు పండ్లు తెచ్చిపెట్టే కోతిపిల్ల ఒక్కరోజు అడవిలోకి వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో రవి దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అడవిలో విచిత్రమైన శిలలు, పురాతన చెట్లు, ఎవరూ వినని జంతుంతు స్వరాలు. అడవి పూర్వకాలానికి చెందినట్టుగా కనిపించింది. దారిలో రవికి కుందేళ్ళు, నక్కలు, పక్షులు అన్నీ అతన్ని ఒక దిశగా తీసుకెళ్తున్నట్టుగా అనిపించాయి. కొద్దిసేపటికి అతనికి ఒక విచిత్రమైన కాంతి కనిపించింది. ఆ కాంతి మధ్యలో పెద్ద గుడ్డుంది. దాని నుంచి వేడి ఉప్పొంగుతోంది. రవి దగ్గరికి చేరుకునే లోపే ఆకాశాన్ని పగలకొట్టినట్టుగా ఒక మహాగర్జన వినిపించింది. నేలేలను కంపించే శబ్దంతో ఒక మృగం బయటపడింది. అది డైనోసార్. కానీ అది దాడి చేసేందుకు వచ్చింది కాదు. గుడ్డును కాపాడుతూ తన పిల్ల కోసం ఎదురు చూస్తున్న తల్లి. గుడ్డు చిట్లి చిన్న డైనోసార్ బయటకు రాగా ఆ చిన్నపిల్ల వెనుక పక్కనే కోతి పిల్ల కనిపించింది. అది గుడ్డును కాపాడుతూ ఉండగా ఎక్కడో తప్పిపోయింది. తల్లి డైనోసార్ తన పిల్లను రక్షించి రవిని ప్రశాంతంగా చూసి అడవిలో మాయమైంది. అక్కడి నుండి బయలుదేరిన రవి తన జీవితంలో మొదటిసారి పురాతన ప్రాణిని చూసిన అనుభవంతో ఇంటికి చేరాడు. ప్రకృతిలో ఎంత పెద్ద అద్భుతాలుంటాయో అతనికి అప్పుడే అర్థమైంది. ఒరే మనవళ్ళు మనవరాళ్ళు, వీడియో చూసి వెళ్ళిపోకండ్రా, ఒక లైక్ కొట్టండి. అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోయాను, పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. అప్పుడే నేను చెప్పే ప్రతి కథ మీరు వినడానికి చూడడానికి బాగుంటుంది. పిల్లలు, మంచి కథతో మళ్ళీ వస్తాను. అనగనగ రామాపురం అనే పల్లెలో రవి అనే అల్లరి కుర్రాడుండేవాడు. ఒకరోజు అతనికి దొరికిన కోతిపిల్ల అతని జీవితంలో కొత్త ఆనందంగా మారింది. రోజు పండ్లు తెచ్చిపెట్టే కోతిపిల్ల ఒక్కరోజు అడవిలోకి వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో రవి దాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అడవిలో విచిత్రమైన శిలలు, పురాతన చెట్లు, ఎవరూ వినని జంతుంతు స్వరాలు. అడవి పూర్వకాలానికి చెందినట్టుగా కనిపించింది. దారిలో రవికి కుందేళ్ళు, నక్కలు, పక్షులు అన్నీ అతన్ని ఒక దిశగా తీసుకెళ్తున్నట్టుగా అనిపించాయి. కొద్దిసేపటికి అతనికి ఒక విచిత్రమైన కాంతి కనిపించింది. ఆ కాంతి మధ్యలో పెద్ద గుడ్డుంది. దాని నుంచి వేడి ఉప్పొంగుతోంది. రవి దగ్గరికి చేరుకునే లోపే ఆకాశాన్ని పగలకొట్టినట్టుగా ఒక మహాగర్జన వినిపించింది. నేలేలను కంపించే శబ్దంతో ఒక మృగం బయటపడింది. అది డైనోసార్. కానీ అది దాడి